ఎలా చెప్తావు పాప ఇప్పుడు ఇతనికే పుట్టాడు, సాయికి నీకు పుట్టినటువంటి పాపని ఎలా అంటున్నావు? అంటే మా బాబు పుట్టిన కాంతే మా ఆయనకి నాకు ఇద్దరే కలవట్లేదు. ఎందుకని? అప్పటికే ఆ సాయి అనే అతను నీకు ఫోన్ చేయలేదు లేదు కానీ ఆయనకు నాకు దూరమే ఉన్నాను, కలవలేదు. ఎందుకని? ఎందుకనంటే అతను దూరం పనికి వెళ్ళాడు, కలవకుండా వేరే చోట ఉన్నాడా, కలవకుండా అయిపోయింది. ఈ లోపు ఈయన ఖాళీగా ఉన్నావు కదా, ఈయన దొరికి ఆ సాయి ఫోన్ చేశాడా లేదా నువ్వే ఫోన్? లేదు, సాయి ఫోన్ చేసినాడు. సో భర్త లేనటువంటి టైంలో సాయితో కలవటం వల్ల పుట్టినటువంటి బిడ్డ, అంతేనా? ఎన్ని ఇయర్స్ వెళ్ళాడమ్మా మీ ఆయన? కన్ఫర్మ్ అయిపోయింది. 2 years. 2 years వెళ్ళాడు మేడం. ఈ 2 years లో 1 year ఈయన తగిలాడు నీకు, మళ్ళీ బాగుంది హ్యాపీగా. మరి మీ ఆయనకి అనుమానం రాలేదా, నేను 2 years నుంచి నీ దగ్గర లేను, నీకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? డౌట్ వచ్చింది మేడం. అంటే మీరు తాగిను కదా, తాగిన మొత్తంలో ఏం చేస్తావు వచ్చినాక ఆయన వచ్చి ఉన్నాడు, తాగిన మొత్తంలో నువ్వేం చేస్తావో నీకు తెలియదు కదా అంటే సారీ అని చెప్పినాడు. కానీ వాస్తవానికి తాగినా తాగకపోయినా మీరిద్దరైతే కలవలేదు. ఈ బిడ్డ అయితే సాయి బిడ్డ. సాయి బిడ్డని. నీ కాన్ఫిడెన్స్ మీ ఆయనకి ఎప్పుడు తెలిసిందమ్మా ఆ పిల్ల? తెలుసా? ఇప్పటికీ తెలీదా? తెలియదు. ఇప్పటికీ తెలీదా? ఆ పాప తన పాపే అనుకుంటున్నాడా? తన పాప అనుకున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? బానే నడుస్తుంది మీ కార్యక్రమాలు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? సో ఇంకా ఆన్ గోయింగ్ అమ్మా అక్కడ ఓవర్సీస్ సాయి పెళ్లి చేసుకుంటానన్నాడా ఏంటి? మేము అంటే ఈయన కిడాకులు ఇచ్చి సాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. దానికి ఇక్కడికి వచ్చావా? ఇప్పుడేంటి నిన్ను సాయిని కలపాలి, మీ ఆయన్ని తప్పించాలా? ఓ, నిన్ను సాయిని కలపాలా? నువ్వు అడుగుతున్నది అది. మీ ఆయన్ని విడాకులు ఇచ్చేసి నిన్ను సాయిని కలపాలా? అతను ముందు కలిసినప్పుడు మళ్ళీ రెండోసారి కలిసినప్పుడు మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు, ఇప్పుడు మ్యారేజ్ చేసుకోను అంటున్నాడు ఆయన. ఎవరు? సాయి. సాయి సాయి రెండోసారి హ్యాండ్ ఇచ్చాడు. మంచి మొగుడు అయినటువంటి మొగుడిని తన్నేసి నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, అంతేనా? అప్పుడు క్యాస్ట్ పరంగా తల్లిదండ్రులు ఎందుకు వద్దన్నారు అన్నది ఇప్పుడైనా అర్థమైందా నీకమ్మా? మీ ఆయన నిన్ను వద్దంటున్నాడు, సాయి వద్దంటున్నాడా? అనట్లేదా మేడం? మీ ఆయనకి ఇంకా తెలియదు. ఆయనకు తెలియదు. మరి నిన్ను వద్దంటున్నా సాయి వెనకాల నువ్వు పడుతున్నావు. బానే ఉందా ఇది బానే ఉందా? పని చేస్తుందా? పిల్లల్ని బాగా చూసుకుంటున్నావా? పిల్లల్ని వదిలేసావా? సాయంత్రం బడి తిరుగుతున్నావా? ఇప్పుడు నీకు నీ భర్తతో ఒక బాబు అమ్మ, బాబు, సాయితో ఒక పాప ఎక్కడుంది? సాయి వాళ్ళ పాప ఎక్కడుంది? ఇప్పుడు నీ దగ్గర ఉంది. బాబు పాప ఇక్కడ నీ దగ్గరే ఉన్నారు. మీ ఆయన చూస్తున్నాడు మీ ముగ్గురు. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు నువ్వు నీ భర్తను వదిలే, ఒక సాయి అంటే నీకు విపరీతమైనటువంటి ఇష్టం, పాత ప్రేమ. నీ భర్తను ఎందుకు వదిలేయాలనుకుంటున్నావు? అతను చేసిన తప్పేంటి? నువ్వు చేసిన పాపం పనికి అతను ప్రతిరోజు ఆడుతూ ఉన్నావా, మళ్ళీ మాట్లాడుతున్నావా, అది అడుగుతున్నాడు. దానికి మించి నీ భర్త బయట వేరే దేశాలకు వెళ్ళి కష్టపడుతున్నాడు. ఏంటి అతను చేసిన తప్పేంటి? ఎందుకు అతను శిక్షిస్తున్నావు? నువ్వు ఆల్రెడీ మర్చిపోయావు. మీ ఆయన అంటే ఇష్టపడ్డావు, బాబుని కన్నావు, మళ్ళీ ఇతను వచ్చాడు, ఇప్పుడు అతనే చీ అంటున్నాడు. చీ అలాంటి వాడు నాకెందుకు అని మీ ఆయనతో గుట్టుగా కాపురం చేసేసుకోవచ్చు కదా. ఎవరికి తెలియకపోతే హ్యాపీయే కదా తల్లి. తప్పే, కానీ కర్మ. పిల్లల జీవితాలు రోడ్డు మీద పడకుండా ఉన్నంతలో గుడిలో మెల్లా అని చెప్తున్నావు. ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? అంటే ముందు ఒప్పుకున్నాడు మేడం, మళ్ళీ ఒప్పుకుంటే చేసేయాలా ఇప్పుడు నీకు? అమ్మా యూజువల్ గా కళ్యాణి ఎందుకు వస్తారంటే, అండి నేను ఇలా తప్పు చేశాను, సాయన్న వాడు పరిచయం అయ్యాడు, మళ్ళీ నాకు గుడ్ బై చెప్పేశాడు, నాకు ఆలోచనలు తీసేసి నా భర్తతో సంసారం చేసుకునే విధంగా మీరు ఏదైనా మా భర్తకు కౌన్సిలింగ్ చెప్పండి, లేదంటే నా భర్త చేత తాగుడు ఆపండి అని చెప్పి వచ్చి కూర్చుంటారు. నువ్వేంటే మరి రివర్స్ స్టోరీ. నేను తప్పు చేశానండి, నేను చిల్లర పని చేశాను, నా మొగుడు ఎటన్న పోని, పిల్లలు ఎటన్న పోని, నా బాయ్ ఫ్రెండ్ తో నన్ను కలపండి వచ్చి కూర్చున్నావు ఇక్కడ. ఏంటమ్మా ఏమనుకుంటున్నావు ఈ స్టేజ్ ని నువ్వు? అడు చీతు అంటే మేము ఇప్పుడు కలపాలి నిన్ను? నువ్వు చెప్పడమే ఫస్ట్ వరకు బాగానే చెప్పావు. పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు, సరే వేరే అతన్ని పెళ్లి చేసుకున్నాను, చక్కగా కాపురం చేసుకున్నాను, బాబుని కన్నా వాడితో వెళ్ళిపోతానంటావు ఏంటి? చక్కటి మొగుడిని వదిలేసి. నాకేమో డౌట్ అమ్మ, నీ భర్తకు కూడా బిడ్డ నీ బిడ్డ కాదని, తన బిడ్డ కాదని డౌట్ ఉందేమో నా అనుమానం. అంత తెలియకుండా ఉండడు కదా. అంతే, స్టార్టింగ్ లేకుండా నా మీద పడిపోయావు కాబట్టి నేను ప్రెగ్నెంట్ అయిపోయాను అంటే ఇప్పటికీ తెలియదు అంటావా నువ్వు? తెలియదు. ఇప్పుడు తెలిస్తే మరి ఇక్కడ దాకా వచ్చో తెలుస్తుందిగా. మీ ఆయనతో మాట్లాడాలి కదా, మేము మాట్లాడితే ఇవన్నీ తెలుస్తాయి. రేపు వద్దు మీ ఆయన కూడా చీతోపు అవతల కంటే ఓకేనా మరి? లేదు మేడం. ఏంటి సార్ ఏమో మీ పేషెంట్ లాగా ఉంది, తీసుకెళ్ళడమే 4 రోజులు లోపల హాస్పిటల్లో పడేయాలి. ఇప్పుడు సాయి వద్దంటాడు, ఏం చేస్తావు? మీ ఆయనతో ఉంటావా ఉండవా? ఉంటా మేడం. మరి ఇప్పుడు అదే కదా చేయొచ్చు నువ్వు. ఇప్పుడు మీ ఆయనకి తెలిసినాక నాకు తెలిసి మీ ఆయన వద్దంటాడు అంటే ఏం చేస్తావు? నేను సాయి కోసం నిన్నే చేశాను. సాయి ఏదో ఒకటి చేయండి మేడం, మీరు సాయి కావాలి. ఆవిడకి సాయి కావాలి, సాయి లేకపోతే ఆవిడ ఉండలేదు. ఆ పచ్చబొట్టు అలాగే ఉండిపోయింది, చెరమేస్తే పోద్దా? మనసులో పాతుకుపోయింది. ఇక్కడ పిలిచావు కదా సాయిని, పిలవగా స్టేజ్ మీదకి. ఇప్పుడు సాయిని కదమ్మా, ఫస్ట్ మనం చేయవలసింది ఏంటో తెలుసా కళ్యాణి? ఫస్ట్ ఏం చేయాలో తెలుసా? నీకు సాయి కావాలా వద్దా అన్నది తర్వాత విషయం. ఫస్ట్ ఆ బిడ్డకి తండ్రి ఎవరనేది డిక్లేర్ చేయాలి మీ భర్త ఎదుర్కొంటా. చేద్దామా? చేస్తే నీ జీవితం కుక్కలు చంపినిస్తారు అయిపోద్ది. దానికి ఆలోచించుకొని చెప్పు. నేను బిడ్డని మోసం చేస్తావు, తండ్రిని మోసం చేస్తావు. ఇక్కడ మీ ఆయన వచ్చాడు, మీ సాయిని తెప్పించాం. ఎవరు పోషిస్తున్నారు? వేరే రూమ్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే నీ జీవితం మొత్తం తెలుస్తుంది. ఆయన చూసుకుంటుంటే సాయి చూసుకుంటాడు. సాయి ఏం చూసుకుంటున్నాడు? ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయన కూడా చూసుకుంటాడు. ఏం ప్రాబ్లం వస్తుందమ్మా? అంటే ఈయన వల్ల ఏమన్నా గొడవలైనా
ఓదార్స్తాడు మేడం కొంచెం. ఇప్పుడు ఓదార్చట్లేదుగా పొమ్మంటున్నాడు కదా, అవును. ఏం చేస్తావు మరి? సాయికి పెళ్ళి అయిందా? కాలేదు సార్. సాయికి ఏం ఫ్యామిలీ లేదా? ఫ్యామిలీ ఉంది కానీ మ్యారేజ్ కాలేదు. మ్యారేజ్ కాలేదు సార్. మ్యారేజ్ కాలేదు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు కదమ్మా పెళ్ళై పిల్లలు ఉన్న అమ్మాయిని. ఎందుకు ఒప్పుకుంటారు? నిన్ను అసలు ఎందుకు ఒప్పుకుంటారు అనుకుంటున్నావు? నువ్వు అడిగేదానిలో ఏమన్నా అర్థం పర్థం ఉందమ్మా? చేసేవన్నీ పాపం పనులు. నీ కూతురు పెద్ద అయిన తర్వాత తూ అంటది, అప్పుడు నీకు బుద్ధి వస్తుంది. కొడుకు కూతురు ఇద్దరు తూ అంటారు, వాళ్ళు దూరం అయిపోతారు. సాయిగాడు ఉండడు, అటువైపు నీ భర్తకి ఈ సీక్రెట్ చెప్తే వాడు ఉండడు, ఇంకేకాగ్గా బతకాలి. ఆ తెగిన గాలిపటం మళ్ళీ ఇంకో చెట్లో చిక్కుంటది. అది వదిలేస్తే ఏ ధైర్యంతో ఈ వేదిక మీదకి వచ్చావు అనేది ఆలోచిస్తున్నాను నేను. మరీ తెగిచ్చేస్తున్నారు. ఎంత వాల్యుబుల్ టైం తల్లి, నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి. ఇక్కడికి వచ్చి ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయండి అంటే ఎట్లా తల్లి? ఇవన్నీ చదువుకున్న అమ్మాయి, చక్కగా డిగ్రీ చేశానన్నో, ఏంటో. సో ఇక్కడ ఏంటమ్మా, అదొకటేనా నీ డిమాండ్? ఈ వేదిక సాక్షిగా సాయిని నిన్ను కలిపి మీ ఇద్దరికి పెళ్లి చేసి పంపించాలి, అంతే కదా? పెళ్లి అక్కర్లేదు, జస్ట్ కలిపి పంపిస్తే చాలా. మీ బిడ్డలు ఎదుర్కొంటే చేద్దాం పెళ్లి, నీ భర్త ఎదుర్కొంటే కూడా చేద్దాం. పెళ్లి పెద్దలుగా అందరూ ఉంటారు, ఇంకెవరిని కూడా పిలవటం ఎందుకండి? వీళ్ళ ఆయన్ని కూడా ఇక్కడ పిలిపించామండి మనం, డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం. ఒకసారి వాళ్ళ ఆయన కూడా స్టేజ్ మీద పిలుస్తాను. ఇందాక మీ ఆయన పేరు చెప్పడానికే సిగ్గుపడ్డావు కదా, మాకు తెలుసు మీ ఆయన పేరు. పిలవమ్మా స్టేజ్ మీదకి. సాంబా గారు రండి. సాంబా గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? ఎయిర్టెల్ ఆఫీస్ లో పని చేస్తాను. ఎయిర్టెల్ ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటారు. ఇంతకు ముందు బయట ఉన్నారా? బయట. ఎక్కడ? దుబాయ్ లోనా, ఎక్కడ కువైట్ లోనా? లేదండి, అక్కడ వైజాగ్ లో. సో వైజాగ్ లో పని చేసేవారు, ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఎయిర్టెల్ ఆఫీస్ లో ఎప్పటి నుంచి పని చేస్తున్నారు? 1 year సార్. 1 year బట్. మీ వైఫా? అవును సార్. ఎంతకాలం అయింది మ్యారేజ్? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. మ్యారేజా? లేదు సార్, అరేంజ్మెంట్. మీ వైఫ్ అంటే బాగా ఇష్టమా మీకు? ఇష్టమే సార్. ఆవిడ పచ్చబొట్టు వేరే వ్యక్తి పేరున్నా కూడా మీకు ఓకేనా? ఓకే. గతం స్టోరీ తెలుసు కదా? తెలుసు కదా మీకు ఆవిడది? ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా? తెలియదు మేడం. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? అదే ఫోన్ చేస్తే వచ్చాను రమ్మంటే. ఎందుకు టీవీ షోలకి రావడం? పిలవగానే వచ్చేస్తారా? ప్రాబ్లం ఏంటి తెలియదు కదా. అంటే మీ మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందేమో అని మీరు అనుకుంటున్నారా? ఆవిడే పెద్ద ప్రాబ్లము, మీరు ప్రాబ్లం కాదు. మీ ఇద్దరి దాంపత్యం బానే ఉందా? బాగానే ఉంది. మీ మధ్యలో గొడవలు లాంటివి ఏం లేవు? గొడవలు లేవు. తర్వాత నాకు మెసేజ్లు, అమ్మాయికి సెల్కి మెసేజ్ వచ్చింది. ఏది? ఆ పాత బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతుంటే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఫస్ట్ గా నేను ఒప్పుకున్నా, పచ్చబొట్టు వేసుకున్నా, సరేలే మారుతుంది అనుకున్నా. తర్వాత ఇంకా మళ్ళీ ఫోన్ లో మళ్ళీ వాళ్ళతో కాంటాక్ట్ మెయింటైన్. మీకు తెలిసినంత వరకు ఫోన్ లో మాట్లాడుతుందని అంతే. అంతకంటే పెద్ద దారుణాలు ఉన్నాయి ఇక్కడ. వింటారా మరి? విని తట్టుకోగలరా? ఏమ్మా చెప్పమంటావా? మీకు ఎంతమంది పిల్లలండి? 2. ఫస్ట్ బాబు మీ పిల్లాడే? మా పిల్లాడు. తర్వాత ఎవరు పుట్టారు? పాపండి. పాప పుట్టే టైంకి మీరు ఇక్కడ ఉన్నారా? పాప పుట్టే లేరు. ఆ 1 year ముందు ఉన్నారా? మధ్యలో వచ్చి వెళ్ళారు. ఇద్దరు భార్యాభర్తలుగా కలిసేవారా వైజాగ్ లో మీరు ఉన్నప్పుడు? కలవలేదు. మరి కలవకుండా ఎక్కడి నుంచి వచ్చింది పాప? అడిగా సార్, అడిగితే నువ్వు తాగిన మాత్రం ఏం చేస్తాను నీకేం అర్థం అవుతుంది. మధ్యలో వచ్చినప్పుడు నీ అకౌంట్ లో వేసేసి ఆవిడ అప్పుడు బ్రేకింగ్ న్యూస్ చెప్తాదంట, మీకు దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయ్యేది. చెప్పమ్మా, నువ్వే చెప్పు. దరిద్రం మాతో ఎందుకు? మేము చెప్పమమ్మా, ఇప్పటికైనా చెప్పు. నీ భర్త నీ పక్కన ఉన్నాడు, సిగ్గుపడుతూ చెప్తావో సిగ్గు వదిలేసి చెప్తావో చెప్పు. చెప్పేటప్పుడు 100 సార్లు ఆలోచించుకో తల్లి. ఇక్కడ వరకు ఎందుకు వచ్చావు? మీ ఆయన కన్నా చెప్పమ్మా. పోనీ అది చెప్పు. ఎందుకు పిలిచావు? పోనీ ఆయన ఎందుకు పిలిచావు ఇక్కడికి? నువ్వు ఒక్కదాన్ని వస్తే సరిపోయేది కదా, ఆయన ఎందుకు పిలిచావు ఇక్కడికి? చెప్పు. ఏదో తేల్చుకుందామనే కదా వచ్చావు, మరి మాట్లాడుకో. మేమిద్దరం ప్రేమించుకున్నంత కదా ఆయనకు తెలుసు కదా, అందుకే సాయి ఇప్పుడు ఒప్పుకోవట్లేదు మ్యారేజ్ చేసుకున్నామంటే. అసలు కథ చెప్పు. మీ ఆయనకి విషయం చెప్పు. పాప నీకు పుట్టల, సాయితో నువ్వు అనుమాన పడతావు నిజమే. నువ్వు లేని టైంలో మా ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది. ఈ పాప సాయికి పుట్టింది. నేను సాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, నువ్వు నాకు విడాకులు ఇచ్చేస్తావా అని అడుగు. అది మీ ఆవిడ ఇక్కడికి రావడానికి రీజన్. నువ్వు చెప్పు. మేము చెప్పేది ఆయన నమ్మడు కదా, నువ్వు చెప్పు. సాయికి పుట్టిన పాప బర్త్ సర్టిఫికేట్ లో కూడా నీ అకౌంటే వేసేసింది, నీ పేరే రాయించింది తండ్రి అని. అప్పుడు ఆ టెంపరీ కలయికని పర్మనెంట్ కలయిక కింద మార్చి నీ దీవెనల గురించి ఇక్కడ పిలిచిందంట. నీ దీవెనలు కావాలంట, పెళ్లి చేసుకుంటుందంట. ఆయన షాక్ లో ఉండిపోయాడమ్మా, ఆయనకు నోట మాట రావట్లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.